మేషరాశి. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. శుభవార్తను వింటారు. శ్రమ తక్కువగాను ఫలితం ఎక్కువగాను ఉంటుంది. దూర బంధువులను మిత్రులను కలుస్తారు. విందులు వినోదాల్లోపట పాల్గొంటారు. కొంత ఈరోజు మీకు అందరికీ కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును. మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా దుర్గాదేవికి నమస్కరించి దుర్గా శ్లోకాన్ని పఠించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది గురి కావచ్చును. అవసరమైతే రుణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది గురైనా కూడా సంతోషమైనటువంటి వార్తను వింటారు. మీకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి దాని గురించే ఖర్చు చేయవలసి వస్తుంది. మిత్రుల ద్వారా మీకు కొంత శుభవార్త అందుతుంది. బంధువులతోని సహకారం కూడా పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించినటువంటి పనులు ముందుకు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మీ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రావలసినటువంటి ధనం నెమ్మదిగా చేతికి వస్తుంది. మీ యొక్క సంఘం లోపట మీ విలువను గుర్తిస్తారు. మిమ్మల్ని గౌరవిస్తారు. రాజకీయ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి కొంచెం పాయసాన్ని లేదా పాలు చక్కెర నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.